నమస్తే, వెల్కమ్ టు ఇతర న్యూస్. లక్ష్యం సమాజహితం. ప్రస్తుతం నాతో పాటు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు చూస్తే కరెంట్ బర్నింగ్ టాపిక్ చూస్తే మీరు చింతామణి డ్రామా మీద మీరు ఫైట్ చేస్తున్నారు. అంటే ఆ చింతామణి డ్రామా అనేది ఇప్పుడు వచ్చి ఒక 100 సంవత్సరాల నుంచే ఏమో బహుశా అప్పటి నుంచి వచ్చింది అనుకుంటున్నాను నేను. అయితే అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు దాని మీద మీరు ఫైట్ చేస్తున్నారు? చింతామణి డ్రామా అనేది అసలు నాటక కథ వేరు. అది చాలా సమాజానికి ఉపయోగపడే విధంగా వ్యక్తులు ఏ విధంగా నష్టపోతారు, ఏ విధంగా నాశనం అయిపోతారు అని హితబోధ చేసేటువంటి ఒక డ్రామా. వీళ్ళు దానిలో కొన్ని క్యారెక్టర్స్ని, బ్రాహ్మణ్ని, వైశ్యుల్ని కులం పేరుతోటి పెట్టేసి కులం పేరుతో పిలుస్తూ ఒక అసభ్యకరమైనటువంటి భాషలతోటి, జుగుప్స కలిగేటువంటి వేషాలతోటి ఒక మాటకు 10 అర్థాలు, మహిళలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా పిల్లలు కానీ వినలేని బూతు మాటలు, అర్థాలు వచ్చేటువంటి డబుల్ కాదు 10 మీనింగ్స్. ఒక మీనింగ్కి 10 మీనింగ్స్ వస్తాయి. అసభ్యకరమైనది. ఇది ఈనాటి నాగరిక ప్రపంచానికి అసలు ఏమాత్రం కూడా పనికొచ్చేది కాదు. అసలు డ్రామాని ఎవరెందుకు ఆపుతారు? మంచి హితబోధ చేశారు కదా, దాని గురించి వదిలేసి వీళ్ళంతా కూడా రకరకాలైనటువంటి డైలాగులతోటి ప్రతి దానికి చాలా సేమో. చిన్న ఎగ్జాంపుల్ అండి, చింతామణి అమ్మకు ఒక 60-70 ఏళ్ళు ఉన్న స్త్రీని పెడతారు. చింతామణికి ఓ 30 ఏళ్ళ స్త్రీ, చింతామణి చెల్లెలకి 10 ఏళ్ల లోపు స్త్రీ. వీళ్ళ ముగ్గురితోటి సెక్స్ సంభాషణలు నాటక మొత్తం అశాంతం ఉంటుంది. 10 ఏళ్ళ అమ్మాయితో సెక్స్ మాట్లాడి అంటే కథని ఇప్పుడు ఏమైనా మార్పులు చేశారా? ఫస్ట్ నుంచి అట్లానే కథ వస్తుందా సార్? అప్పుడు డబుల్ మీనింగ్ లేవు. ఓకే, వాళ్ళ హెల్పర్స్ అంతవరకే. ఇప్పుడు ఈ రకమైనటువంటి అసభ్యమైనటువంటి మీనింగ్స్. ఒక వైశ్యుడు మళ్ళీ వాళ్ళ తండ్రి, ముసలి తండ్రి ఈ వ్యభిచార స్త్రీల వెంటబడినట్టుగా ఉంటాయి. మొత్తము బీన్ అయినప్పటి నుంచి క్లోజ్ అయ్యేదాకా ఆ వయసుడికి ఎలా చూపిస్తున్నారు? ఎవరైనా ఆ వయసులో సమాజంలో ఆ విధంగా ఉన్నారని చూపించగలరా? నల్లగా రంగు పూసి, పొట్టబెట్టి, కళ్ళకు తెల్లటి రంగు పూసి, భయంకరంగా పిలకబెట్టి, పిల్లకు పూలు చుట్టి, ముక్కుకు పోగు, చెవులకు పోగు, చేతులకి కాళ్ళకు కంకణాలు పెట్టి, చొక్కా లేకుండా గోసి పెట్టి, ఇదా వాళ్ళు చూపించేది? పెద్ద నామాలు పెట్టి, పళ్ళెత్తు పెట్టి, బొంగురు పోయిన గొంతుతోటి చింతామణి ఏం చేస్తున్నావు, ఇదా? ఆ విధమైనటువంటి అసభ్యకరమైన జుగుప్స కలిగించేటువంటి ఇట్లాంటి డ్రామాల్ని సమాజానికి ఏమి చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు ఏమి, ఎలాంటి మెసేజ్ పంపించాలనుకుంటున్నారు? యూత్ని చెడగొట్టాలనుకుంటున్నారా? తండ్రి తెలియకుండా కొడుకు, కొడుకు తెలియకుండా తండ్రి ఆ వ్యభిచార స్త్రీల చుట్టూ తిరుగుతున్నటువంటి డ్రామా అది. తండ్రి మంచం మీద పడుకుంటే కొడుకు వచ్చాడని తెలిసి తండ్రి మంచం కింద దూరితే కొడుకు మంచం మీద పడుకుంటే ఆ మంచం మీద వాళ్ళు సరసాలు చేసుకుంటుంటే కింద వీళ్ళు బ్లూ ఫిల్మ్ తలపిస్తుందంట. బ్లూ ఫిల్మ్లో ఇంత ఘోరం ఉండదండి, ఇలాంటి డైలాగులు ఉండవు. బ్లూ ఫిల్మ్ అదేదో కొద్దిసేపు చూపిస్తారో పోతుంది. ఇది అసలు విషయం చూపించకుండా అశాంతము చూపిస్తున్నట్టుగా నటించేటువంటి డ్రామా. ఓ చిన్న అమ్మాయితోటి సరసాలు ఏంటండి? 10 సంవత్సరాల అమ్మాయితోటి, అమ్మాయికి లోక జ్ఞానం లేనటువంటి ఒక అమ్మాయిని, అమ్మ పిల్ల కొత్తకొచ్చిందే, బావా నాకు రూపాయి, బావా మీ అమ్మకు రూపాయి, నీకు రూపాయినా అంత అనుభవం ఉన్నారు, అమ్మకు రూపాయి, నీకు రూపాయినా, ₹10 తీసుకో. ఇలాంటి ఆ అమ్మాయితోటి నువ్వు అట్లా ఈదిలో నడుస్తూ అంటే ఈది దీపాలన్నీ వెలిగిపోతాయే, మార్కెట్లో పెట్టరాదా, సేలు పెట్టరాదా? వాళ్ళ అమ్మతోటి అన్ని మీనింగ్లే. వాళ్ళు ఆ ఆస్తులంతా పెళ్ళమ్మాయిలో ఉండే ఆస్తులు, నగలు చివరికి వాళ్ళు అప్పుల పాలయ్యి అప్పుల బంగారు దోషులు అమ్ముకునేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. అది సమాజాన్ని చెడగొడుతున్నారా, మంచి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? ఒక కులాన్ని దూషించేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారు? కులం పెట్టుకుంటే శెట్టి అని పిలిచే అధికారం ఎవరిచ్చారు? ఎవరినైనా ఈ రోజున మనము
హరిజనులను కానీ ఇంకోళ్ళని కానీ మనం ఆ పేరుతో రిక్షావాడిని రిక్షాని పిల్లము, అందరినీ గౌరవంగా పిలుస్తాము. ఒరే రిక్షా అని పిలుస్తామా? ఇంకా ఈ ఆధునిక సమాజంలో ఇలాంటివి జరుగుతుంటాం చాలా బాధ కల్పిస్తాం. చాలా అసలు దాన్ని ప్రోత్సహించే వాళ్ళని కానీ ఇప్పుడు మన రాజ్యాంగంలో ఉంది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ కులాన్ని కానీ మతాన్ని కానీ ఎవరు కూడా ఏ మతం కావచ్చు, ఏ కులమైన కావచ్చు, మతమైన కావచ్చు, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. నీకు మాట్లాడే హక్కు ఉందని చెప్పేసి నీ ఇష్టంగా వచ్చినట్టు మాట్లాడే కావాలనే చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రేక్షకులు ఎక్కువగా ఆనందిస్తున్నారు, దీనికైతే డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి, మిగతా డ్రామాలకైతే జనాలు పోవడం లేదు. పెద్ద మంచి టెక్నాలజీ తోటి సినిమాలు వచ్చేసి రకరకాలైనటువంటి టెక్నికల్ వీటితోటి సినిమాలు వస్తున్నాయి కాబట్టి మంచి థియేటర్స్లో వేస్తున్నారు కాబట్టి మామూలు థియేటర్స్ కూడా ఇప్పుడు జనాలు పోవడం లేదు. ఐమాక్స్ తప్పితే దేనికి పోవడం లేదు. డ్రామాలకు జనాలు రావాలంటే బూతులు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని చెడగొట్టి ఇట్లా డ్రామాలు పెడితే కానీ రాని పరిస్థితి ఏర్పడింది అనమాట. డ్రామా అనేది మన సాంప్రదాయమైనటువంటి కళ, దాన్ని ప్రోత్సహించాలి. నేను దాన్ని వ్యతిరేకించడం లేదు. నీ సాంప్రదాయమైన దానిలో నీ టెక్నాలజీ పెంచుకో. డైరాల్లోనూ స్క్రీన్స్లోనూ డబ్బుల కోసం ఒక సమాజ వర్గాన్ని కించపరచొద్దు అంటారు మీరు? ఎట్టి పరిస్థితుల్లో ఏ సమాజ వర్గాన్ని కూడా, అందులో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, పంతులు, వాడికి ఉన్న అగ్రహారాల్లో ఇచ్చిన ఆస్తులంతా కూడా వాళ్ళ దగ్గర కానుకుంటాడు, కానీ వీళ్ళ మీద వ్యామోహం పోదు. వీళ్ళ దగ్గరికి వస్తే వాడిని చివరికి గుమస్తాలాగా మార్చేస్తారు. పంతులు నువ్వు పోయి ఆ జమీందాన్ని బట్టి వాడిని ఆయన రావట్లేదమ్మా అంటే, నువ్వు వస్తేనే లోపల రాణిస్తాను, లేదు నువ్వు వస్తేనే ఒక ముద్దు, వాడిని తీసుకొని వస్తే నీకు ఒక ముద్దు ఇస్తాము. ఈ ఆ డైలాగ్లో అంటే వీడిని బ్రోకర్గా చేశారు. ఒక బ్రాహ్మణులు అంటే మనం ఎలా చూస్తాము సమాజంలో హైయెస్ట్ రెస్పెక్టబుల్ చూస్తాము. వేదాల్లో కానీ సంస్కృతిలో కానీ హిందూ పురాణాల్లో కానీ దేవుళ్ళు కూడా బ్రాహ్మణులకి మొక్కుతారు. అట్లాంటిది ఓ బ్రాహ్మణుని వ్యభిచార స్థితిలో చుట్టూ తిరుగుతూ వాళ్ళ కోసము బ్రోకర్గా మారేయడం చూపించడం తప్పు కదా. అంటే ఆ చింతామణి నిర్మాణ సంస్థకు కానీ ఆ నిర్మాతలకు కానీ లేదా ఆ బృందానికి కానీ మీరేం చెప్పదలుచుకున్నారు? ఇలాంటి వేస్తే వీడియో తీసి ఎవరైనా సరే మా పంపిస్తే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. కోర్టు ద్వారా వాళ్ళని పనిష్మెంట్, తీవ్రమైనటువంటి పనిష్మెంట్ చర్యలు చూస్తాము. సో దీనిపై మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఎక్కడ వేస్తున్నా మేము అడ్డుకుంటున్నాము. కొన్ని చోట్ల అక్కడ ఉండే లోకల్ నాయకులే దగ్గరుండి వేయిస్తున్నారన్నమాట. అది తప్పు. నాయకులారా, మీకు అందరికీ చెప్తున్నాను, వయసులో ఓట్లు లేకుండా మీరు గెలవలేరు, రాజకీయాల్లో నిలబడలేరు. 8.5% ఓటర్స్ ఉన్నారు ఈ తెలుగు రాష్ట్రాల్లో. వాళ్ళ మనోభావాలని కించపరిచేటువంటి ఇటువంటి డ్రామాలని మీరు ప్రోత్సహించద్దు. కళాకారులకు మనం వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ మీరందరూ మాకు వ్యతిరేకంగా చేస్తే చూస్తూ ఊరుకోము. మా మనోభావాలు దెబ్బతింటే సైలెంట్ ఓటర్స్ మీ, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ మీ, ముఖ్యంగా మిగతా వర్గాలంతా కూడా, మిగతా వాళ్ళంతా కూడా ఏదో పార్టీకో లేకపోతే రాజకీయాల్లోనూ లేకపోతే ఏదో ప్రలోభాలకు ఏదో రకమైనటువంటి విధాలుగా విడిపోయి ఉంటారు. సైలెంట్గా ఎవ్వరి చెప్పకుండా పోయేసి వాళ్ళు ఓటు కూడా ఇస్తారు, నోటు కూడా ఇస్తారు, సైలెంట్గా ఓటేసి ఇంట్లో కూర్చునేటువంటిది వయసులు, ఉద్యోగస్తులు మాత్రమే. వ్యాపారస్తులు, వయసులు కానీ ఎవరైనా కానీ వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు మాత్రమే. ఇట్లాంటి వాళ్ళలో వ్యాపారస్తులు 90% వయసులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి మీరు మీ యొక్క ఈ డ్రామాను ప్రోత్సహించేది మానేసేయాలి. మీరు విద్యావంతులు, సంస్కారవంతులు, ప్రజలందరినీ మంచి చెడు చూడాల్సినటువంటి బాధ్యత నాయకులకు ఉంది. అది మర్చిపోయేసి వీళ్ళకి అండదండలు లేవులే, వీళ్ళని ఏమన్నా పట్టించుకునే నాదుడు లేదులే అని చెప్పేసి మీరు పోతూ ఉంటే గుణపాఠం చెప్తారు, తప్పనిసరిగా గుణపాఠం చెప్తారు. మేము స్టేట్మెంట్ ఇస్తాము. ఎవరైతే ఏ ఊళ్ళో అయితే ప్రోత్సహించారో ఆ వ్యక్తిని బహిరంగంగా వ్యతిరేకించండి, ఆ వ్యక్తిని రాజకీయాల్లో వ్యతిరేకించండి, మన తడాగా చూపించండి అని చెప్తాము. ఎవరైనా కానీ అట్లానే ప్రభుత్వాలకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవిస్తున్నాను. 10 సార్లు దీన్ని బ్యాన్ చేయమని చెప్పేసి, జీవో తీసుకోమని చెప్పేసి చెప్తున్నాము. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారా మీరు? ఎన్నోసార్లు తీసుకొని వెళ్ళాము, కానీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అంటున్నారు? వాళ్ళకి మమ్మల్ని అసలు మేము
కేవలం సేవా కార్యక్రమాలు చేసేదానికి మమ్మల్ని పరిమితం చేస్తూ ఉన్నారు. అధికారులను పెట్టేసి వాళ్ళ యొక్క దౌర్జన్యాలతోటి అధికారులు మనల్ని వేధిస్తున్నా కానీ వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ పన్నులు కావాలి. ఆ పన్నులు రావాలంటే అధికారుల కానించి రావాలి. అధికారులు ఏం చేస్తారు, 100 రూపాయల పన్ను కావాలంటే 5,000 రూపాయల పన్ను వసూలు చేసేసి కొంత వాళ్ళు తినేసి కొంత ఇల్లు తినేసి ఆ విధంగా ప్రభుత్వానికి 100 రూపాయలు చేస్తారు. పన్నులు కట్టేది ఎవరు? వ్యాపారస్తులు పన్నులు ఎగ్గొడుతున్నారు అనేది ఒక కామెంట్. వ్యాపారస్తులు ఎందుకు ఎగ్గొడతారు? మీ దగ్గర వసూలు చేస్తున్నారు, వీళ్ళకి ప్రభుత్వానికి చెల్లించాలి. బిల్లేసి తీసుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? ఏ రాజకీయ నాయకుడైనా అయ్యా నాకు బిల్లుతో ఇవ్వు, నేను ట్యాక్స్ కట్టడానికి రెడీగా ఉన్నానని అధికారి కానీ రాజకీయ నాయకుడు కానీ ప్రజలు కానీ ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా బిల్లుతో నేను అమ్ముతాను, బిల్లు లేకపోతే అమ్మను అంటే పక్క షాప్కి వెళ్ళిపోతున్నాడు, లేదా పక్క ఊరికి వెళ్ళిపోతున్నాడు. అంటే పన్ను ఎగ్గొట్టేది ఈ నాయకులే, పన్ను వసూలు చేయమనేది వీళ్ళే. ఆ పన్ను వసూలు చేసే కాడ రూపాయి పన్ను 3 రూపాయలు వసూలు చేసి మమ్మల్ని వేధించేది వాళ్ళే. ఈ ఇష్యూపై తెలుగు రాష్ట్రాల మీ కమ్యూనిటీకి సంబంధించిన ప్రతినిధులు ఏం స్పందించట్లేదా? లేదు సార్, రాజకీయ నాయకులు అందరు కూడా ఏదో ఒక మాట చెప్పేసి చేయి దులుపుకుంటున్నారు. నిజంగా చెప్తున్నాను, వాళ్ళ మా కులంలో ఉన్న బ్రాహ్మణుల కులంలో ఉన్నా కానీ లేదా విజ్ఞానవంతులు మన కులాలతో వదిలేసి, ఇది అన్యాయం కదా. ఇప్పుడు మన కులం కాదు, ఒక అమ్మాయిని ఎవరైనా రేప్ చేస్తుంటే అమ్మాయి మన కులం కాదని వదిలేస్తామా? ఒకటి మర్డర్ చేస్తుంటే వాడు మన కులం వాడు కాదు అని చెప్పేసి వదిలేస్తామా? ఒకటి ఇంట్లో దొంగతనాలు చాలా కార్యక్రమాలు కూడా పెట్టారు కదా. కనీసము అరవనన్నా అరుస్తాం కదా, వాళ్ళని సేవ్ చేయండి, దొంగలని అరుస్తాం కదా. అట్లాంటి పోగొట్టేసి మీరు చప్పట్లు కొట్టడానికో లేకపోతే సపోర్ట్ చేయడానికో చేస్తుంటే మిమ్మల్ని మీరు మా కులాన్నో లేకపోతే మా మతాన్నో అవమానిస్తున్నారని మీరు అనుకుంటున్నారు. కానీ అది మిమ్మల్ని మీరు మీ తోటి వాళ్ళని మీరు కించపరిస్తే అది మిమ్మల్ని మీరు కూడా కించపరుచుకున్నట్టే. ఏదో ఒక రోజు వీళ్ళందరూ కూడా గతంలో ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం కూలిపోవడానికి, గతంలో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి ఈ సైలెంట్ ఓటర్సే ప్రధాన కారణం. ఇప్పుడు కూడా చెప్తున్నాను, దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, వీళ్ళు ఎక్కడ డ్రామా లేకుండా మీరు అడ్డుకోండి. ప్రభుత్వానికి మీరు జీవో పాస్ చేయండి. ప్రభుత్వంలో ఆ జీవో ఇమ్మీడియట్గా పాస్ చేయండి. పాస్ చేస్తే ఈ కులాలు విజ్ఞానవంతులు కుటుంబ సోదా వాళ్ళు పోయి చూస్తుంటారు ఈ డ్రామాని. విలేజర్స్ నాగరికత లేని వాళ్ళు, సభ్యత తెలియని వాళ్ళు, లేకపోతే దీనిలో మంచి చెడు గురించి ఆలోచించని వాళ్ళు పోయి చూస్తుంటారు. ఈ ఆలోచించే వాళ్ళు కుటుంబ సభ్యులతో పోయి చూసేవాళ్ళు ఎవరు చూడరు. సో దీనిపై ఇప్పటివరకు మీరు కోర్టుకి వెళ్ళారా మీ మహాసభ ద్వారా? ఇక్కడి నుంచి వెళ్తాము కోర్టుకి. ఇప్పటిదాకా ఈ మధ్య మొదట్లో స్ట్రైక్ చేసాము, గందరగోళాలు చేసాము, ఎక్కడ డ్రామాలు చేసినా ఆ క్యాసెట్లు అన్ని తగలబెట్టాము, సీడీలు తగలబెట్టాము, అన్నీ చేసాము. అప్పుడు కొంతకాలం సైలెంట్ అయ్యారు. ఇప్పుడు విచ్చలవిడి అన్నమాట. నెలకు 30-40 చోట్ల డ్రామాలు వేస్తున్నారు అన్నమాట. ఎక్కడ వేస్తున్నా అడ్డుకుంటున్నాం. కానీ మా వృత్తి మా ప్రవృత్తి అన్నీ పోతా ఉన్నాయి అన్నమాట. దీని మీద గట్టిగా ఎవరైనా సరే దయచేసి అన్ని కుల, ఇప్పుడు వేరే వాడికి బాధ వస్తే మనంతా ఏ విధంగా ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు వరదలు వచ్చాయంటే ఫస్ట్ స్పందించేది మేమే. ఒక యాక్సిడెంట్ అయిందంటే స్పందించేది మేమే. అంటే వేరే వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది జరిగినా స్పందించేది మేమే. అందుకే ఈ సమాజాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది మనకు సంబంధం లేదు అని చెప్పేసి మీరు దీన్ని పట్టించుకోకుండా ఉంటే ఈ నాగరిక ప్రపంచంలో రేపు మీ పిల్లవాడు కూడా చూసి, మీ పిల్లలు చూసి ఈ డ్రామాని చూసి చెడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సరే, అంటే ఈ చింతామణి నాటకం సంబంధించి, ఆ డ్రామాకు సంబంధించి ఇప్పటివరకు చెప్పారు. అంటే దీనిపై తెలంగాణ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, మీ మహాసభ ఎటువంటి యాక్టివిటీస్ చేయనుంది భవిష్యత్తులో? ముందు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడ డ్రామా ఇస్తున్నా వాళ్ళని ప్రోత్సహించద్దు. చందాలు ఇవ్వని వాళ్ళు ఏమి వేయలేరు కదా, చందాలు ఇవ్వద్దు. ఆ కళాకారుల మీద కేసు పెట్టండి, ఆ డ్రామా కంపెనీ మీద కేసు పెట్టండి. ఆ ఎఫ్ఐఆర్ మాకు ఇస్తే మేము న్యాయపరమైనటువంటి వాళ్ళతో ప్రతిఘటిస్తాము. వాళ్ళకు ఏ విధమైనటువంటి న్యాయపరమైనటువంటి మన కులానికి న్యాయం చేయాలనో అవన్నీ చేస్తాము, ఎంత ఖర్చు అయినా చేస్తాము. జస్ట్ మీరు
ఆడ వీడియో తీసి అది ఆధారంగా పెట్టుకొని, మీ సెల్ ఫోన్లో వీడియో తీసి ఆధారంగా పెట్టుకొని మాకు పంపించి ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. అది చాలు. ప్రభుత్వం చేయాల్సిన పని వెంటనే దీన్ని బంద్ చేయాలి. ప్రభుత్వం ప్రోత్సహించకూడదు. ప్రభుత్వాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు కూడా దీనికి సపోర్ట్గా రాకూడదు. మీరు దానికి సపోర్ట్గా పోతున్నారంటే, ఒక ఏళ్ళు ఇలా చూపిస్తున్నారంటే 4 ఏళ్ళు మీకు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఒక ఏళ్ళు ముందుకెళ్తుందంటే 4 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సో నాగరిక సమాజంలో మీకు మీరే వ్యతిరేకత తెచ్చుకున్న వాళ్ళు అవుతారు ఇలాంటి ప్రోత్సహిస్తే. మీ ఆర్యవైశ్య సామాజిక వర్గంలో చాలా వర్గాలు ఉన్నాయి, చాలా గ్రూపులు ఉన్నాయి. కానీ మీరందరూ ముక్కుమోడిగా అందరు కలిసి పోరాడితే దీన్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ కదా. కానీ మీరు ఎందుకు ఇలా డివైడ్ అండ్ రూల్ లాగా ఎవరికి వాళ్ళు ఉన్నత అనే విధంగా తయారవుతున్నారు? గ్రూపులు అనేవి ప్రతి చోట ఉంటాయి. అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు మనకు జరిగే ఇష్యూ కదా, అంటే మీకు ఎస్పెషల్లీ మీ వర్గానికి జరిగే ఇష్యూ. మీరు అన్నది కరెక్టే. అందరూ అధికారాల కోసం పోటీ పడుతుంటే ఇక్కడ సేవలు చేయడానికి పోటీ పడుతుంటారు. అంటే ఈ విషయంలో, అంటే చింతామణి డ్రామా విషయంలో ఇప్పుడు అన్ని చాలా ప్రయత్నం చేసాము. అందరు కలిసి పోరాడితే, అందరు కలిసి ఒక గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇస్తే 100% దాన్ని సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అనేది. అందరినీ కలుపుకొని పోవాలనేది మా ఉద్దేశము. ఈ సంస్థ 100 మంది కౌరవులు, 5 పాండవులు ఉన్నా, వాడు కొట్టుకుంటున్నా, వాళ్ళ మీదకి ఎవరైనా ఒకళ్ళు వస్తే ఈ 105 మంది ఒకటి అవుతారు. అది భారతం చెప్పేది. అదేవిధంగా ఎన్ని గ్రూపులు ఉన్నా మనకు సమస్య వచ్చినప్పుడు మనం అందరం కలిసికట్టుగా పోరాడాలి. ఐలయ్య మీద కేసులు వేసింది ఇన్ని సంస్థలు ఉన్నాయి, మన మొక్కలమే కదా. ఎందుకు వేయలేదు మిగతా సంస్థలు? ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఎన్ని ఇష్యూస్ ఒక్కడే పోరాడగలము? రిజర్వేషన్స్, కార్పొరేషన్స్, ఎన్ని ఇష్యూస్ అని. ఇంకొకటి కూడా వచ్చింది సార్, అంటే ఏంటంటే ఎవరికైతే కమ్యూనిటీలో ఒక పదవి కానీ అధికారం కానీ రాగానే వారు ఒక కమ్యూనిటీకి దూరం అయిపోతున్నారు, అంటే కమ్యూనిటీకి చేయాల్సినటువంటి సాయం చెయ్యట్లేదు అనే ఒక వాదన కూడా ఉంది. నిజమేనా దీంట్లో? దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కొంతమంది, చాలామంది కమ్యూనిటీలో ఉన్నప్పుడు, ఏ కమ్యూనిటీలో ఉన్నా కానీ వాడు ఒక స్టెప్ ఎదుగుతున్నాడంటే ఆ కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ని బట్టే రాజకీయ నాయకులు వాడికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇతన్ని తీసుకుంటే మనకేంటి లాభం, మన పార్టీకి ఏంటి లాభం, ఉంటుందా ఉండదా, ఈక్వేషన్స్ ఉంటాయన్నమాట. అది వాళ్ళు గమనించుకోవాలి. కమ్యూనిటీ నెగ్లెక్ట్ చేస్తే భవిష్యత్తులో వాళ్లకు కలగాల్సినటువంటి ప్రయోజనాలు, అప్గ్రేడ్ అన్నీ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి వచ్చేస్తాడు ఆ పోస్టులకి, ఇంకోడు ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతాడు. అతను కూడా అట్నే చేస్తుంటే అతను వెనకబడిపోతాడు. కాబట్టి మనము ఏ గ్రౌండ్ నుంచి వెళ్తున్నామో ఆ గ్రౌండ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది మనకు. సార్ జోరుగా చెప్పండి, ఈ చింతామణి డ్రామా మీద ప్రభుత్వానికి మీరు చేసే డిమాండ్ ఏంటి? ప్రభుత్వము విజ్ఞతతో ఆలోచించాలి. మనమేమి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని చెప్పడం లేదు, ఇల్లు కట్టిమని చెప్పడం లేదు, స్థలాలు ఇమ్మని చెప్పడం లేదు, మిమ్మల్ని ఏమీ కోరడం లేదు. ఇలాంటి మాకు హృదయానికి బాధ కలిగించేటువంటి, సంఘానికి చెడు చేసేటువంటిది, సమాజాన్ని చెడగొట్టేటువంటిది ఇట్లాంటి నాటకాలని ఆపాల్సినటువంటి బాధ్యత మీ యొక్క ప్రభుత్వానికి ఉందా లేదా అనేది ఒకసారి అడుగుతున్నాను. మీకు బాధ్యత లేదా? మనోభావాలు దెబ్బతింటున్నాయి, దీన్ని ఆపాలనే బాధ్యత లేదా? ఇది చెడ్డ డ్రామా అనేది తెలీదా? వాళ్ళు డ్రామాలు ఆడాలి అంటే ఎన్ని డ్రామాలు లేవు, ఎన్ని పురాణాలు లేవు, ఎన్ని నీతి బోధలు ఇచ్చేవి లేవు. గాంధీ లాంటి వాళ్ళందరినీ, లేకపోతే ఏదో ఒక నాయకుడిని, అది ఎవరు బాగా చేస్తున్నారో, ఎవరు బాగా చేశారో వాళ్ళ హిస్టరీలు పెట్టండి. మనకు ఎంతోమంది రాజులు పోరాడారు, వాళ్ళ డ్రామాలు చూపించండి. లేదు, మనకు అనేక పురాణాలు ఉన్నాయి, అనేక కథలు ఉన్నాయి, వాటిలో నీతి బోధించే ఉన్నాయి, అవన్నీ పెట్టండి. అవి వదిలేసి కళాకారులను ప్రోత్సహించాలంటే అట్లాంటివి చేయండి. అవి వదిలేసి ఒక సినిమాలో చాకలి వాడు రాలేదా అని ఒక డైలాగ్ ఉంటుంది. వరంగల్లో ఆ సినిమా హాల్ని తగలబెట్టారు చాకలి వాళ్ళు. దోబి అని పిలాలి, మమ్మల్ని చాకలి అని పిలవడం ఏందని చెప్పేసి. ఒక సినిమాలో పోలీసు వాడు పెళ్ళామని టైటిల్ పెట్టారు. పోలీసులంతా తిరగబడ్డారు.
చివరకు పోలీస్ భార్య అని పెట్టారు అట్టటిని. అంటే చిన్న పదానికి అంత స్పందిస్తుంటే ఒక డ్రామా మొత్తం కొన్ని గంటల సేపు ఒక కులాన్ని విమర్శిస్తూ అసభ్యంగా చూపిస్తూ పొట్టేసుకొని ఇలా ఇలా నడుస్తూ చూపించే డ్రామాని వయసులారా ఎలా ప్రోత్సహిస్తున్నారు? నాగరిక సమాజంలో ఉండేటువంటి ప్రజలందరినీ కొడుతున్నాను, ఎలా ప్రోత్సహిస్తున్నారు? ఎందుకు అడ్డుకోరు? 10 మంది ఆడే డ్రామాని 10,000 మంది ఉండేటువంటి ప్రజలు అడ్డుకోలేరా మీరు? అది మీ బాధ్యత కదా, నాయకుల బాధ్యత కదా, మీరు ప్రోత్సహిస్తారా? తప్పనిసరిగా ప్రోత్సహించే నాయకులకి ఏదో ఒక రోజు గుణపాఠం జరుగుతుంది. అంటే దీని వెనకాల రాజకీయ నాయకులు వస్తుందంటారా? కొన్ని చోట్ల ఉంది డెఫినెట్గా. అది ప్రభుత్వమా ప్రతిపక్షమా అనేది ఆ ఊళ్ళో ఉండేటువంటి నాయకులు వీధి లీడరా లేకపోతే సిటీ లీడరా అవన్నీ వాళ్ళ వాళ్ళ స్థాయిలో కొన్ని చోట్ల వాళ్ళకి ఉపయోగం అంటే రాజకీయ నాయకులకి ఉపయోగం అంటే వాళ్ళు కొంతమంది వాళ్ళకి కావాల్సిన వ్యక్తులు వాళ్ళు చూసి ఆనందిస్తారు కదా. ఇంకోటి బాధపడితే పడ్డాడు, వాళ్ళు ఆనందిస్తారు కదా. అందరూ ఏ ఒక్కడు కూడా బాధపడకూడదు. 100 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు, ఒక్కడు కూడా ఒక అమాయకుడికి కూడా శిక్ష పడకూడదు. అది మన యొక్క దేశం యొక్క సిద్ధాంతము. అట్లాంటిది 100 మంది అమాయకుల్ని బలి చేస్తూ ఒక్కడు ఆనందించడం ఏంటిది? కళాకారులు నేను వ్యతిరేకించడం, వాళ్ళకి డ్రామాలు ఆడాలంటే వేలు ఉన్నాయి, అదొకటే కాదు. ఇప్పుడు సినిమాల్లో కూడా ఎన్ని అభ్యంతరాలు వస్తున్నాయి, ఒక కామెంట్కి ఎన్ని రకాలైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. అట్లాంటిది ఇంత పెద్ద కామెంట్స్, ఇంత పెద్ద డైలాగ్స్, ఇంత పెద్ద ఇది డ్రామా చేస్తారు కానీ ఏ సమాజ వర్గాన్ని కించపరచద్దు అంటారు మీరు. వాళ్ళు ఇప్పుడు చింతామణి అనే డ్రామాని కూడా భక్త చింతామణి అని పెట్టారు. అంటే భక్తులంతా అవమానించారు కదా. ఒక వ్యభిచారం చేస్తూ లాస్ట్ లో ఆమె భక్తురాలుగా మారిపోతుంది. అంటే ఆ సినిమాలో 3 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు అది మొత్తం చూపించి 2 గంటల 59 నిమిషాలు ఆమె వ్యభిచారిగానే చూపిస్తారు. 1 నిమిషంలో లాస్ట్ నిమిషం వ్యభిచారిగా కూడా అమ్మ కూతుళ్ళు, అమ్మ ఈరోజు నగలు కొట్టేవే, అది కొట్టేవే, ఇది కొట్టేవే అని చెప్పడం, అది గట్టిగా కూర్చోవే అని చెప్పడాలు, నువ్వు కాసేపు ఇంట్లో ఉండు, బయట రాకు, నేను వాడిని గట్టిగా మాట్లాడతానని చెప్పడాలు, రావడంతో అమ్మాయి అలిగిందయ్యా, నువ్వు నేను తెచ్చిస్తా అన్నావు వజ్రాల హారము, నీ పెళ్ళం నగలు 7 వారాల నగలు తెచ్చిస్తా అన్నావు, అవి తెచ్చిలేదు, అది ముచ్చట పడితే నువ్వు అమ్మాతను తెచ్చలేనాడు, నువ్వు ఎందుకంటే వాడు అదిగో పట్టుకొచ్చాను, దాన్ని కొట్టి తీసుకొచ్చాను అని చెప్పేసి డైలాగ్. అంటే పెళ్ళాన్ని కొట్టి తీసుకురావాలి, పెళ్ళాన్ని హింసించండి, వ్యభిచార చుట్టూ తిరగండి, ఎలా తిరగాలి అనేది చూపించారు. ఇది డ్రామా చెప్పండి సార్. యువత చాలా చెడిపోయే ప్రమాదం కూడా ఉందంటారు దీనివల్ల. చాలా కాదు, పూర్తిగా చెడిపోయే. ఇప్పుడు మన పక్కన పెరిగేటప్పుడు బూతులు మాట్లాడేవాళ్ళు మన ఇంట్లో మన స్నేహితులు ఉంటే మనకు కూడా ఆ బూతులు వచ్చేస్తాయి. ఆ వాతావరణం కల్చర్ని బట్టేసి ఆటోమేటిక్గా మన పక్కన ఏమండి అని పిలిచేవాళ్ళు ఉంటే మనకు కూడా ఆ మాట వస్తుంది. సో నువ్వు ఇటువంటి డ్రామాలు చూస్తే, ఇటువంటి డైలాగులు వింటుంటే వాళ్ళకు కూడా అదే భాష వస్తుంది. ఓకే సార్, ధన్యవాదాలు. ఇది టంగుటూరి రామకృష్ణ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాధానం. థ్యాంక్ యూ.